अष्टावधान जागृत अष्टप्रधान वेष्टित न्यायालंकार मंडित शस्त्रास्त्र शास्त्र पारंगत राजनीति धुरंधर प्रौढ़ प्रताप पुरंदर क्षत्रिय कुलावतौ सिंहासनाधीश्वर महाराजाधिराज राजा शिव छत्रपति महाराज की नमो पार्वती पते हर हर నా శరీరం ముక్కలైన నా ఆత్మ శివాజీ వారసుడే. ఇది ఒక రాజు గర్జన కాదు, ఇది ఒక యోధుడి ప్రాణ ప్రతిజ్ఞ, ఇది ఒక ధీరుడి తుది శ్వాస. కోటి సైన్యాల ముందు ఒక్కడే నిలిచి యుద్ధ భూమిలో శత్రువులను గడగడలాడించిన సంభాజీ మహారాజ్. శత్రువులు ఎన్నో కుట్రలు పన్నారు, ద్రోహులు వెన్నుపోటు పొడిచారు, కానీ ఆయన తల వంచలేదు. ఔరంగజేబ్ తనకు లొంగిపోవాలని కోరాడు. ఇస్లాం స్వీకరించు, నిన్ను బతికిస్తా అన్నాడు. కానీ సంభాజీ ఏమన్నాడో తెలుసా? జీవితాన్ని కోల్పోవడానికి నేను భయపడను, కానీ ధర్మాన్ని కోల్పోవడానికి నేనెప్పటికీ సిద్ధంగా లేను. కొన్ని రోజుల పాటు శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోశారు, కళ్ళను పొడిచారు, చివరకు నాలుకను తెంచేశారు. కానీ చివరి క్షణం వరకు ఒకటే ఒక మాట, హరహర మహాదేవ్. ఈరోజు మనం భారతదేశ చరిత్రలో సింహగర్జన చేసిన ఒక మహావీరుని గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది ధైర్యానికి, త్యాగానికి, నిజమైన నాయకత్వానికి ఒక మహాగాథ. ఛత్రపతి శివాజీ తర్వాత మరో శివాజీ. 31 ఏళ్లకే వీరమరణం పొందిన యోధుడు, భయపెట్టడం తప్ప భయమే తెలియని రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్. దక్కన్ కా శివ, మరాఠాల ఛత్రపతి శివాజీ మహారాజ్. కాలగమనంలో సింహం పడిపోయి ఉండవచ్చు, కానీ అప్పటికి సింహం పిల్ల బతికే ఉంది. అతడే ఛత్రపతి సంభాజీ మహారాజ్, మరాఠాల చావా. ఛత్రపతి శివాజీ పెద్ద కొడుకుగా, ఆయన మరణానంతరం ఆయన వారసుడిగా మరాఠా సామ్రాజ్యాన్ని పాలించాడు సంభాజీ. తండ్రికి ఏమాత్రం తగ్గకుండా తాను ఉన్నంత వరకు మొఘలుల గుండెల్లో భయం అనే టైం బాంబును పెట్టిన మొనగాడు చావా. అతను మరాఠాల ఆత్మగౌరవమే కాదు, హిందుత్వ అస్తిత్వం కూడా. మొఘల్ సైన్యాలతో పోరాడి వారిని పరుగులు పెట్టించిన అతి కొద్ది వీరుల్లో ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఒకరు. ఛత్రపతి శివాజీ కాలంలో దక్కన్ని ఆక్రమించుకునేందుకు నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒకానొక దశలో శివాజీతో మొఘలులు రాజీకి వచ్చారంటే ఆయన వీరత్వం ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. అయితే శివాజీ ఆకస్మిక మరణంతో ఆయన వారసుడిగా అధికారం చేపట్టారు సంభాజీ మహారాజ్. దాదాపు 9 ఏళ్ల పాటు శివాజీ మహారాజ్ లాగే మొఘలులపై పోరాటం సాగించారు. హిందూ రాజ్య స్థాపనే లక్ష్యంగా అలుపెరగని పోరాటం సాగించిన తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాన్ని కొనసాగించేలా మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించారు సంభాజీ మహారాజ్. రాజ్యంలో అస్థిరత పరిస్థితులన్నీ చక్కదిద్దుతూ మరోవైపు మొఘలులతో పోరాడుతూ వచ్చారు. కేవలం హిందుత్వమే కాదు, న్యాయబద్ధమైన పాలన, సంక్షేమం పైన దృష్టి పెట్టారు. తన దేశభక్తి, ధైర్య సాహసాలు, నాయకత్వంతో భారతదేశ చరిత్రలో నిలిచిపోయారు. ఇంతటి గొప్ప హిందూ రాజుగా ఉన్న సంభాజీ మహారాజ్ గురించి చరిత్ర పాఠ్యపుస్తకాల్లో ఎందుకు పెద్దగా ప్రస్తావన లేదనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. వాస్తవానికి చరిత్రలో ఛత్రపతి శివాజీకి ఉన్న చోటు మరో మరాఠా రాజుకు కనిపించదు. శివాజీ, సంభాజీ తర్వాత ఛత్రపతి రాజారాం, షాహు మహారాజ్, పిష్వా బాజీరావు, రఘునాథరావు లాంటి వీరులెందరో ఉన్నారు. వారి పాలన, పోరాటాలు పెద్దగా తెరమీదికి రాలేదు. సంభాజీ మహారాజ్ 1681 నుంచి 1689 వరకు మరాఠా రాజ్యాన్ని పరిపాలించారు. 1657 మే 14న శివాజీ, సాయిబాలకు తొలి సంతానంగా జన్మించిన సంభాజీ 2 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు. ఆయన బాల్యమంతా శివాజీ తల్లి జిజియాబాయి దగ్గరే గడిచింది. తర్వాతి కాలంలో శిలాజీ షిర్కే కుమార్తె జీవుబాయిని ఆయన వివాహం చేసుకున్నారు. ఆవిడ యేసుబాయిగా పేరు మార్చుకున్నారు. ఛత్రపతి అయిన వెంటనే సంభాజీ తన తండ్రి లాగానే మొఘలులతో యుద్ధం కొనసాగించాడు. 1682లో ఔరంగజేబ్ నాయకత్వంలోని మొఘలులు దక్కన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం మరాఠా సామ్రాజ్యాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే సంభాజీ తనదైన వ్యూహంతో తనకంటే ఎంతో పెద్దదైన మొఘల్ సైన్యాన్ని గెరిల్లా యుద్ధ పద్ధతులతో అనేక యుద్ధాల్లో ఓడించాడు. సంభాజీ అనేక సైనిక దాడులకు నాయకత్వం వహించారు.
అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొఘల్ పాలనలోని బుర్హాన్పూర్ పైన చేసిన దాడి. మరాఠా సైన్యం దాడి ఘోరంగా ఉండడంతో మొఘలులు భారీగా నష్టాన్ని చవిచూశారు. షంబాజీ సైన్యం వరుస దాడులతో మొఘల్ పాలకులు 1685 వరకు మరాఠా సామ్రాజ్యంలో కొంత భాగాన్ని కూడా పొందలేకపోయారు. ఆ తర్వాత కూడా ఔరంగజేబ్ మరాఠా గడ్డపై దాడి చేసేందుకు తన ప్రయత్నాలన్నింటినీ కొనసాగించాడు. కానీ శివాజీ దక్కన్ని జయించాలనే మొఘలుల ప్రయత్నాలకు షంబాజీ అడుగడుగునా అడ్డుపడుతూనే వచ్చాడు. చావా పోరాటాన్ని మొఘలులు తట్టుకోలేకపోయారు. దాంతో దక్కన్లో మొఘలులు పెద్దగా విజయం సాధించలేకపోయారు. మరాఠా రాజ్యాన్ని కాపాడుకునేందుకు హిందూ ధర్మ రక్షణకు 1682 నుంచి 1688 వరకు షంబాజీ మహారాజ్ అనేక పోరాటాలు సాగించారు. ఎన్ని కుట్రలు చేసినా, రాజ్యంలో అంతర్గత విభేదాలున్నా మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించారు. తన తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని రక్షించారు. సర్వమత సమానత్వంతో సువిశాల హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధర్మసూర్యుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన అస్తమయాన్ని అవకాశంగా మలుచుకుంది మొఘల్ వంశం. తన అపార సైన్యంతో హిందూ రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు సిద్ధమయ్యాడు ఔరంగజేబ్. ఆలయాలు కూల్చమన్నాడు. ఇస్లాం స్వీకరించని వారిని చిత్రహింసలు పెట్టాడు. ఈ అధర్మానికి వ్యతిరేకంగా యుద్ధ వేరి మోయించిన వాడే ఛత్రపతి శంభాజీ మహారాజ్. హిందూ ధర్మ రక్షణ, హిందూ ధర్మ రాజ్య స్థాపన, ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ కన్నా కళ. దానిని నిజం చేసే క్రమంలో ప్రాణాలు అర్పించిన యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్. 16 ఏళ్లకే ఖడ్గం ధరించి కథన రంగంలోకి దూకిన వీరుడు. రామనగర్లో మొఘల్ పాలకులపై భీకర యుద్ధం చేసి శత్రువులను తరిమికొట్టాడు. 1675-76లో కొంకన్ తీరంలో పోర్చుగీసు మూకల్ని సముద్రం అవతలికి తరిమాడు. కర్ణాటకలో నిజాం మొఘల్ సేనలకు తన సత్తా ఏంటో చాటాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వేసిన పునాదుల్ని మరింత పటిష్టం చేస్తూ శంభాజీ మహారాజ్ ధర్మ యుద్ధాలు కొనసాగించాడు. దెబ్బకు దెబ్బ తీస్తూ మొఘలుల్ని ముప్పు తిప్పలు పెట్టాడు. నిజానికి ఛత్రపతి శంభాజీని ఔరంగజేబ్ చాలా తక్కువగా అంచనా వేశాడు. శివాజీ మరణంతో మరాఠాల రాజ్యం తమదే అనుకున్నాడు. హిందూ సామ్రాజ్యాన్ని శాశ్వతంగా అంతం చేయగలనని విర్రవీగాడు. కానీ బాజీ మహారాజ్ మొఘలులకు సింహ స్వప్నమై నిలిచాడు. తండ్రి బాటలోనే తన సేనల్ని నడిపించాడు. హిందూ ధర్మ రాజ్య స్థాపనకు కట్టుబడి అలుపెరుగని పోరాటం కొనసాగించాడు. లక్షల మంది సైన్యంతో మొఘలులు చేసిన దండయాత్రల్ని విరోచితంగా తిప్పికొట్టాడు శంభాజీ. శంభాజీ దాటికి తట్టుకోలేక ఔరంగజేబ్ 27 ఏళ్ల పాటు ఉత్తర భారతదేశంలోకి అడుగుపెట్టలేకపోయాడు. కొద్ది కాలంలోనే శంభాజీ మెరుపు వీరుడిలా విజృంభించాడు. కొంకన్ తీరంలో బలవంతపు మత మార్పిడులతో హిందువులు నివసిస్తున్న వాళ్ళని తరిమికొట్టాడు. శంభాజీ పోరాటం వల్లే హిందూ ధర్మ రాజ్యం వేళ్లూనుకొని పటిష్టంగా నిలిచింది. అఖండ భారతదేశమంతటికి విస్తరించింది. ఛత్రపతి శివాజీ అస్తమయం తర్వాత ఔరంగజేబ్ హిందూ ధర్మ రాజ్యాన్ని నాశనం చేసేందుకు కక్ష కట్టాడు. తమ సమస్త బలగాలని, యుద్ధాలను మరాఠాల మీదకి కేంద్రీకరించాడు. అప్పుడు కూడా వెన్ను చూపకుండా శంభాజీ మహారాజ్ ధర్మ పోరాటాలు కొనసాగించాడు. ఆయన చేసిన యుద్ధాల కారణంగానే బుందేల్ఖండ్, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు మొఘలుల బారిన పడకుండా మనుగడ సాగించాయి. మొఘలులు అనేక మంది హిందువులను హింసించి, వేధించి మత మార్పిడి చేశారు. వారు తిరిగి హిందూ మతంలోకి వస్తామన్నా కొందరు అంగీకరించలేదు. వెంటనే స్పందించిన శంభాజీ అలాంటి వారంతా తిరిగి స్వీయ మతధర్మంలోకి వచ్చేందుకు తన పాలనలో ఏకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాడు. ఈ విధమైన ఏర్పాటు చేసిన మొట్టమొదటి ధర్మప్రభు ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఒక్కరే. 1689లో కొంకన్ ప్రాంతంలోని సంగమేశ్వర్ దగ్గర ఒక గ్రామంలో శంభాజీ తన కమాండర్లతో రహస్యంగా సమావేశమయ్యారు. ఆయన బావమరిది అయిన గానోజీ షిర్కీ అత్యంత హేయమైన ద్రోహానికి ఒడిగట్టాడు. ఈ రహస్య సమావేశానికి సంబంధించిన సమాచారం కొన్ని రోజుల ముందుగానే మొఘలులకు అందించాడు. వారితో చేతులు కలిపి పథకం ప్రకారం శంభాజీపై పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈ దాడిలో శంభాజీ మహారాజ్ని, అతని సలహాదారుడు కవి కలష్ని బందీలుగా పట్టుకున్నారు. ఇస్లాం మతం స్వీకరిస్తేనే ప్రాణాలతో వదిలిస్తానన్నాడు ఔరంగజేబ్. ఎన్ని చిత్రహింసలు పెట్టినా హిందువుగానే జీవిస్తాను, హిందువుగానే మరణిస్తానన్నాడు ఛత్రపతి శంభాజీ మహారాజ్. హిందూ ధర్మం అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుందని, తాను మరణించిన సత్యం ధర్మం జయిస్తానని నినదించి అమరులయ్యారు. శంభాజీ మహారాజ్ పాలనలో మొఘల్ దళాలు మరాఠా సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాయి. కానీ బీజాపూర్, గోల్కొండ తప్ప ఇతర ప్రాంతాలని స్వాధీనం చేసుకోలేకపోయాయి. మొఘల్ పాలకులు చివరి క్షణం దాకా దక్కన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. ఔరంగజేబ్ మరణం తర్వాత
మొఘల్ సామ్రాజ్యం నిరంతరము క్షీణించింది. కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరణం తర్వాత కూడా మరాఠా సామ్రాజ్యం కొనసాగిందంటే మరాఠా యోధుల బలమేంటో మనం అర్థం చేసుకోవచ్చు. సంభాజీ మహారాజ్ అమరుడు. ఆయన ధైర్యం, త్యాగం, దేశభక్తి మన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోవాలి. నేటి యువతకు ఆయన జీవితగాథ ఒక అఖండ స్ఫూర్తి. ధర్మం కోసం, స్వతంత్రం కోసం శత్రువుల దౌర్జన్యాన్ని తునాతునకలు చేయడానికి మనమందరము సిద్ధంగా ఉండాలి. మన సంస్కృతిని, మన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. మన స్వేచ్ఛను ఎప్పటికీ కోల్పోవద్దని సంభాజీ మహారాజ్ తన జీవితం ద్వారా మనకు చూపించాడు. ఆయన ఆశయాలను మన హృదయాలలో నాటుకుందాం. భారత భూమిని శత్రువుల బూటి కిందకు వెళ్ళనీయకుండా సంభాజీ మహారాజ్ ఆశయాలకు అండగా నిలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.